ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మరలా తిరిగి తండ్రి ఏదిక మీద మాట్లాడడానికి మీరు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు. మరోపక్క సేవకుల సదస్సు తండ్రి, ఇక్కడ తండ్రి విశ్వాసుల సదస్సుతో ఇంత గంభీరముగా ఈ సభలను జరిగిస్తున్నందుకు మీకు స్తుతులు, స్తోత్రములు. కాలయాపన చేయక మాకు ఏ సంగతులు అవసరమో తండ్రి, కుటుంబాలకి, యవనస్తులకి అవసరమైన తండ్రి ఈ ధన్యకరమైన సంగతులు మీ గ్రంథపు లోతుల్లో నుండి చూడడానికి మాతో మా అందరితో మాట్లాడతారని కోరుతున్నాం. ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్న వారిని కూడా మీరు పొడవండి, వారి జీవితాల్లో మరింత నాణ్యతను లేవనెత్తండి. మీ దయగల హస్తముల చేత ఈ కార్యం అంతా నడిపిస్తారని కోరుతూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఐస్ క్రీమ్ అండి నేను విలువైన సంగతులు విన్నాం, దానికి కొనసాగింపు మరలా వింటున్నాం. నిన్న మనం ధ్యానించిన లేదా ప్రారంభించిన పుస్తకం పేరు ఒకసారి చెప్పండి. వెరీ గుడ్. పరమగీతాలు ఎంతమందికి అర్థం అవడం ప్రారంభిస్తుందో చిన్న మోగజేగ చేయండి, చెయ్యొద్దండి. ఇంకా ఓకే, అర్థం కాకపోయినా నాల్సింది అంతే కదా, అలా ఎత్తమంటాం. కానీ కొన్ని విలువైన సంగతులు. పరమగీతాలకి ఒక ప్రత్యేకత ఉంది, పరమగీతాలకి ఒక ప్రత్యేకమైన శైలి ఉంది. పరమగీతాలు అర్థం కావాలి అంటే పాలస్తీనా రూరల్, ఇజ్రాయెల్ రూరల్ ఏరియా అట్మాస్ఫియర్ తెలియాలి. రూరల్ ఏరియా అనగానే పల్లె వాతావరణం. ఆ పల్లె వాతావరణం తెలిస్తేనే మనకు బాగా అర్థం. గుట్టలు, మెట్టలు, నదులు, లేళ్ళు, జింకలు, ఇర్రెలు, కుందేళ్ళు, పావురం, పక్షులు, యాపిల్ చెట్టు, ఇంకా సారోను పుష్పం, ఇలాంటి పదాలతో ఆ గ్రంథం నడుస్తుంది. ఆ గ్రంథాన్ని మనం అర్థం చేసుకోవడానికి జస్ట్ ప్రారంభంగా కొన్ని వాక్యాలు విన్నాం. ఇక మరికొంత లోతుల్లోనికి వెళ్ళడానికి ప్రారంభిద్దాం. మనం ఆగిన లేదా మనం టచ్ చేసి ముగించిన వచనం మనకు గుర్తుంది. యవ్వన పిల్లలకి జాగ్రత్త చెబుతూ ఈ గ్రంథం ఎందుకు ధ్యానించాలి అంటే, సొసైటీ ఒక విచిత్రమైన పెట్టరేగిపోయే తనంలోకి వెళ్ళిపోయింది. ఉదాహరణ చెబుతాను వినండి. బయట జరుగుతున్న తంతు ఏంటంటే, 5వ తరగతి చదువుతున్నవాడు ఫోర్నోగ్రఫీ చూస్తున్నాడు, 3వ తరగతి చదివేవారు లవ్ చేస్తున్నారు. ఒక పిల్ల ఇంటికి వచ్చి అలా ముఖం చిన్నబుచ్చుకుని కూర్చుంటే ఆ చిన్న పిల్ల, స్కూల్ పిల్ల, ఏవే అలాగున్నావంటే నాతో మాట్లాడలేదు ఇవాళ అందట. బయట ఏం కనబడుతుందంటే, చిన్న వయసులో వారికి తెలియని కొన్ని విషయాలు తుఫాన్లా దాడి చేస్తున్నాయి. వయసు చిన్నది, 5వ తరగతికి ఫోర్నోగ్రఫీ, 3వ తరగతికి లవ్. స్కూల్ పిల్లలకి ఈరోజు ప్రేమ అంటే ఏంటో తెలియకుండానే ప్రేమించుకుంటున్నాం అంటున్నారు. ఇలా 1-2 కాదు, ఎక్కడికి మీరు పోండి సినిమాలు అవే చూపిస్తున్నాయి, టీవీలు అవే చూపిస్తున్నాయి, జోక్స్లో కూడా డబల్ మీనింగ్ డైలాగ్స్ అవే ఉన్నాయి. చివరికి రేటింగ్ రావడానికి సోషల్ మీడియాలో అనకూడదు కానీ ఒక విచిత్రమైన కొన్ని సెక్సువల్ భంగిమలు వేస్తున్నారు. కొన్ని పేర్లు ఎత్తకూడదు, మళ్ళీ నా మీద పడిపోతారు. కొంతమంది కావాలని డయాస్లు కోరుకుని ఆ డయాస్ మీద వారి అవయవాల్ని తిప్పుతున్న విధానం ఎంత ఎంత ఎదుటోడిని రెచ్చగొట్టే ప్రాబ్లమెటిక్గా చేస్తున్నారు. ఈరోజు చిన్నపిల్లలు పాడైపోతున్నారు. ఈరోజు ఒకప్పుడు ఎవరో ప్రత్యేకమైన సాంగ్స్ అని ఎవరు పిల్లలు చూడకూడదని వారు ఇప్పుడు మెయిన్ హీరోయిన్స్ కూడా ఈరోజు పనికి మాలిన సాంగ్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని న్యూస్ మీడియా కూడా ఎక్కువ వస్తుంది. ఈరోజు ఎక్కడికి పోండి వీరి ధ్యాసంతా దేని చుట్టూ తిరుగుతుందంటే, ఈ పదం ఉపయోగిస్తున్నందుకు నన్ను తప్పుగా అనుకోకండి, టీవీ, రియాలిటీ షోస్, జోక్స్, డ్యాన్సులు,
ఏం చూసినా కథాంశాలు, జోక్స్, ఏ సెక్టార్కి మీరు వెళ్ళిపోయినా, ఎలా మీరు చూసినా వీరి ధ్యాసంతా ఒక్కదాని చుట్టూ తిరుగుతుంది. ఆ రేటింగ్ రావాలి అంటే ఆ ధ్యాస ఒకే ఒకటి, సెక్సువల్ కంటెంట్ ఉండాలి. అది జోకులైనా పెడుతున్నారు, డ్యాన్సులు అయినా పెడుతున్నారు, మాటల్లో అయినా పెడుతున్నారు. ఎక్కడ ఏది ఆ ప్రోగ్రామ్ డిజైన్ అయితే ఖచ్చితముగా ఆ భంగిములు లేదా ఆ వాతావరణం ఉంటేనే హిట్ అవుతుంది అనుకుంటున్నారు. అందుకే తుఫానులా చిన్నపిల్లల మీద కూడా తెలియకుండానే విపత్తులా తయారయ్యే ఈ పరిస్థితి. వాళ్ళకేం అర్థం అవట్లేదు. తెలిసి తెలియని వయసులో ఒకేసారి మీదడిపోతే ఏమవుతుందండి? వాళ్ళకి తెలిసే లోపులో జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఇది తప్పు అని అర్థమయ్యే సమయానికి చాలా అగాధం ఏర్పడుతుంది. ఆ టెంప్టేషన్స్ ఆపండని చెప్పినందుకు చెప్పిన వారిని మనసులు అంటున్నారు, చెప్పిన వాళ్ళని శత్రువులు అంటున్నారు. చెప్పాలా చెప్పకూడదంటే చెప్పాలి, చెప్పేది అర్థవంతంగా చెప్పాలి, చెప్పిన దానిలో ఒక అర్థం ఉందని ఎలుగెత్తి మాట్లాడాలి. అలా మాట్లాడేది నువ్వు 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 నేను కాదు, పరమగీతాలు మాట్లాడుతుంది. అదే సాంగ్స్ ఆఫ్ సాల్మన్. చాలా బ్యూటిఫుల్ బుక్ అండి. అది ఏముంది ఈ పుస్తకంలో అంటే మరలా జ్ఞాపకం చేస్తున్నాను, వైఫ్ అండ్ హస్బెండ్ ఇంటిమసీ ఉంది. ఇంటిమసీ మీన్స్ భార్య భర్తల యొక్క ప్రేమ బంధాలు, కవనెంట్ లవ్ ఉంది. లవ్ అంటే మరలా చెప్తున్నాను, బాగా వినాలి. నా తోటి వయస్కులు, నా చిన్నవారు, నా అక్కలు, నా చెల్లెళ్ళు, భార్య భర్తలు ఉన్న ప్రతి ఒక్కరు వినాలి. లవ్ అంటే మ్యారేజ్లో ఉంది, మ్యారిటల్ లవ్. ఏదైనా వనంలో లవ్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే మ్యారేజ్లో స్టార్ట్ అయింది. లవ్ అన్న దానికి నిలువెత్తు అర్థం మ్యారేజ్లోనే ఉంది. లవ్ అన్న దానికి నిలువెత్తు సాక్ష్యం వివాహంలోనే ఉంది. అందుకే పరమగీతాల్లో ఏముందంటే లవ్ ఉంది. ఆ లవ్ భార్య భర్తల మధ్య ఉంది. ఒక స్వచ్ఛమైన ప్రేమ ఉంది, ఒక స్వచ్ఛమైన ఒక వ్యక్తీకరణ ఉంది. శృంగారాన్ని లేదా భార్య భర్తల మధ్య ఉండే ఆ చక్కటి బంధాన్ని ఏ విధంగా గౌరవించుకోవాలో ఉంది. అందుకే ఒక గొప్ప సేవకుడు పరమగీతాలు చదివి అన్న మాట ఏంటో తెలుసా? పరమగీతాల్లో సూలమతిని చదువుతుంటే ఏమే చూడండి ఒకసారి, ఆ గడ్డ కింద చేయబెట్టుకుని ఏమే ఆ అమ్మాయిని చూస్తుంటే అమ్మాయి యొక్క మదిలో ఉన్నది ఏంటో తెలుసా? రాబోయే భర్తకి, కాబోయే భర్తకి, రాబోయే భార్యకి, కాబోయే భార్యకి, రాబోతున్న లైఫ్ పార్ట్నర్కి నేను ఇచ్చే పెద్ద గిఫ్ట్ ఏదన్నా ఉంది అంటే ఒకే ఒక్కటి, నా వర్జినిటీ అంటుంది. రాబోయే భర్తకి, కాబోయే భార్యకి, నా జీవిత భాగస్వామికి నిన్ను దాసిచ్చిచ్చే బహుమానం ఏదన్నా ఉందంటే నా జీవితాన్ని నేను భద్రంగా పట్టుకెళ్ళి నా లైఫ్ పార్ట్నర్ చేతుల్లో పెట్టడమే నేను ఇచ్చే పెద్ద బహుమానం. దట్ ఈజ్ పరమగీతాలు. అమ్మాయి అదే ఎదురు చూస్తుంది, అమ్మాయి అదే చూస్తుంది, ఆ ప్రియుడి కొరకు ఎదురు చూస్తుంది. ఎంతవరకు? ప్రియుడు వచ్చేంత వరకు. వివాహానికి సంబంధించిన విషయాలు నాన్ స్టాప్గా మాట్లాడే గ్రంథం ఇది. వివాహ బంధాన్ని గూర్చి వ్యక్తీకరణ చేసే గ్రంథం ఇది. ఒక్కటి కాదు, రెండు కాదు, వివాహం వెనకాల రిలేషన్షిప్, ఎమోషన్స్ ఏవైతే ఉన్నావో వాటిని ఎలా కంట్రోల్లో పెట్టి ఎదురు చూసి ఎలా చేయాలో చెప్పే గ్రంథం ఇది. అందుకే వివాహానికి వెలుపల ఎంత ఎమోషన్ ఎవడు ఎక్స్ప్రెస్ చేసినా ఒప్పుకోకండి. వివాహానికి ముందు ఎవరు ఎంత ఎక్స్ప్రెస్ చేసినా ఒప్పుకోకండి. వివాహానికి ముందు ఎవరు ఎంత టెంప్టేషన్ గురేసినా, ఎంత రిలేషన్షిప్ మెయింటైన్ చేసినా ఆ కట్టడు దాటి లోపలికి రానివ్వకండి అని చెబుతుంది ఈ గ్రంథం. నీకు నాకు ఈ గ్రంథం నేర్పిస్తున్నది అదే. ఆ వివాహానికి వెలుపల నుండి ఏది బయటికి రావడానికి వీళ్ళు ఎలా ఉండాలంటే సోలమతి అంటుంది, యెరూషలేము కుమార్తెలారా లేదా యంగ్ గర్ల్స్, నన్ను చూడండి, నేను వెయిట్ చేస్తున్నాను నా ప్రియుడి కొరకు. ప్రియుడు అనగానే షారుఖ్ ఖానో, ప్రియుడు అనగానే మహేష్ బాబు, ప్రియుడు అనగానే కాలేజీలో చదివేవాడు, ప్రియుడు అనగానే రోడ్లను తిరిగే బలాధురుగాడు కాదు. ప్రియుడు అనగానే కాబోయే భర్త కొరకు ఎదురు చూస్తున్నా.
ఆ కాబోయే భర్త పద్ధతులతో వచ్చేవాడి కొరకు ఎదురు చూస్తాం. అప్పటి వరకు దాటను వచ్చేవాడికి నేను ఇచ్చే గిఫ్ట్ ఒకే ఒకటి, నా హోలీనెస్ తన గిఫ్ట్ అన్నదంతే. అలా స్టార్ట్ అవుతుంది గ్రంథం. స్టార్ట్ అవుతూ ఎన్ని విచిత్రమైన మాటలతో స్టార్ట్ అవుతుంది. ఒకసారి ఆ వచనం చదువుతాను. నేను ఒక వచనం, 2వ అధ్యాయం 7వ వచనం. యెరూషలేము కుమార్తెలారా, పొలములలోని ఇరులను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణము చేయించుకొనుచును, ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు దానిని కలతపరచకయు ఉండుడని మిమ్మును బతిమాలు కొనుచున్న నా లవ్ స్టోరీ మీకెందుకు, క్షమించండి, లవ్ అనకూడదు, నా మ్యారిటల్ లవ్ని మీకు ఎందుకు నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నానంటే, మీకు కూడా అలాంటి మ్యారిటల్ లవ్ ఉందని వెయిట్ చేయండి అని చెబుతున్నాను. కంగారు పడకండి. పరమగీతాలు బూతు పుస్తకం కాదు, పరమగీతాలు నైతికమైన విలువలున్న పుస్తకం. అది పరమగీతాలు పాడు చేసే పుస్తకం కాదు, పరమగీతాలు ప్రవర్తనని కట్టుకొని ఆ బ్యూటీ కొరకు ఎదురు చూడండి అని చెప్పే పుస్తకం ఇది. అందుకే ఇది ఒక బ్యూటిఫుల్ పోయం, ఒక అందమైన పద్యము, ఒక అందమైన కావ్యము, ఒక అందమైన గీతము. ఇది ఏ గీతం అంటే బైబిల్ రైటర్స్ పెట్టారు, ఇది సాక్షాత్తు పరమగీతం, పరలోకపు గీతము, ఒక స్వచ్ఛమైన ప్రేమ. అందుకే ఆలస్యం చేయకుండా వెళదాం ధ్యానించడానికి. పరమగీతం 2 విషయాలు జాగ్రత్తగా గమనించండి. ఒకటి, మొదటి 2 అధ్యాయాలు నిశ్చితార్థానికి ముందు మాటలు. బాగా వినాలి. నిశ్చితార్థంలో ఉన్న మాటలు. తర్వాత 2 అధ్యాయాలు మ్యారేజ్ అయిపోయిన తర్వాత మాట్లాడుకునే అధ్యాయాలు. మరలా మొదటి 2 అధ్యాయాలు నిశ్చితార్థం అయ్యాక వాళ్ళ వైఖరి చెబుతుంది. తర్వాత 2 అధ్యాయాలు ఏం చెబుతుందంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత. గమ్మత్తండి చెప్పనా, ఎంగేజ్మెంట్ అయ్యలో ఎంత ప్యూర్ లవ్ ఉంటుందో వాళ్ళకి, మ్యారేజ్ తర్వాత కూడా అంత ప్యూర్ లవ్ ఉంటుంది వాళ్ళిద్దరికి. మనకి ఒప్పుకుందాం, మనకి మ్యారేజ్కి ముందే ఉంటుంది, మ్యారేజ్ తర్వాత ఆవిడ లోన్ ఉంటుంది, మనం బయట తిరుగుతాం. పల్లెటూరులో అయితే పెళ్ళైన కొత్తలో చాలా దగ్గరగా నడుస్తారు, ఇలా దగ్గరగా. ఈగలు దోమలు కూడా వెళ్ళవు, ఇలాగ గాలి వెళ్ళదు, చాలా దగ్గరగా నడుస్తారు. పెళ్ళి అయిన తర్వాత 3-4 నెలల తర్వాత చూడండి, ఆయన అక్కడ వెళ్ళిపోతాడు, ఈవిడ ఎక్కడో లేకతోడు వెనకాల వస్తుంది చూసారా, అలా వెనకాలరా రాబెట్టి అంటాడు. గ్యాప్ ఎందుకు వచ్చింది? లవ్ చేయడం రావట్లేదు. మ్యారేజ్కి ముందున్న ఆతృత మ్యారేజ్ తర్వాత ఎందుకు మిస్ అవుతుంది? మిస్ అవుతుందంటే కారణం ఒకే ఒకటి, పైన చూసి లవ్ చేస్తున్నావేమో, అందుకే మిస్ అవుతుంది. తనను తనగా చూడడం లేదేమో, తనను తనగా నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన ఆ ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు ఉండలేదని నువ్వు అనుకుంటున్నావేమో. ఆ మనిషే ఈ మనిషి, ఈ మనిషే ఆ మనిషి. ఇప్పుడు ఏమి గ్రహాంతరజీవి ఏం కాదు, ఆవిడే. అందమంతా నీకు పెట్టుబడి, అందమంతా నీకు పిల్లల కండానికి, అందమంతా నీకోసమే, అందమంతా నీకు దారాదత్తమైంది ఆమె. నీకు ఇంకా లవ్ పెరగాలి ఇవి చూసినప్పుడు. అందం పాడైంది నా కొరకే, ఆ యొక్క మగువ పాడైంది నా కొరకే. ఇదిగో ఈ అమ్మాయి యొక్క అందం లేదా నా భార్య ఇంత నలిగిపోవడానికి, నాకు పిల్లలు కనడానికి లవ్ పెరగాలి నా కోసం ఇంత చేస్తుంది. అది చెబుతాయండి ఈ అధ్యాయాలు. అందుకే ఈ అధ్యాయాలు ఏముంది? ఈ అధ్యాయాలు అంటే చూద్దాం. మొదటి అధ్యాయం మొదటి రోజు నుంచి స్టార్ట్ అయింది కదా దర్యాప్తు మనకి. సొలొమోను రచించిన పరమగీతం. రచించిన రైటర్ ఎవరు? సొలొమోను. మరలా బాగా వినాలి. రాస్తున్న గ్రంథకర్త ఎవరు? సొలొమోను. గ్రంథాన్ని రాస్తున్న సొలొమోను. గ్రంథంలో కనబడుతున్న భర్త ఎవరు? అర్థమైందో లేదు? రాస్తున్న గ్రంథకర్త సొలొమోను, గ్రంథంలో కనబడుతున్న భర్త ఉన్నాడే కథానాయకుడు, కథలో కథానాయకుడు. ఆ కథానాయకుడు ఎవరు?
ఆయన భర్త, ఆయన పేరు సొలొమోను. కంగారవ్వకండి, రాసిన వ్యక్తి పేరు సొలొమోనే, కథలో కథానాయకుడి పేరు కూడా సొలొమోన్. ఈ సొలొమోనే ఆ సొలొమోన్ అంటే ఈ రైటర్ అంటారు ఆయన పేరు సొలొమోనే కానీ ఈ సొలొమోను కాదు, ఆయన కథాంశం వేరు. అలా ఎలా మీరు డిక్లేర్ చేయగలరంటే, సొలొమోను రాజులకు రాజు, ఇందులో సొలొమోను మంద కాపరి. కాబట్టి మందలను కాస్తున్నాడంటే ఈయన రాజుగా లేడు. ఇది అంతా బాగా వినాలి. ఇదంతా ఏం చెప్తుంది, ఒక కథలో కథానాయకుడికి పేరు కావాలి. ఇప్పుడు ఆ రైటర్ ఏం పేరు పెట్టాలనుకున్నాడు, తన పేరే పెట్టేశాడు అంతే. ఇప్పుడు నేను ఒక కథ రాశాను అనుకోండి, కథలో అనగనగా ఒక ఆయన ఇంచోపు ఒక ఆయన అంటే ఆయనకి ఏమైపోతాడో కొన్ని రోజులకి ఆయన ఎవరో ఆయన. ఇప్పుడు అందరికి ఊరి పేరు లేదనుకోండి, ఏమని పిలుస్తాం? ఒక క్యారెక్టర్ని ఐడెంటిఫికేషన్ చేయడానికి అడ్రస్ కావాలి, అడ్రస్కి నేమ్ కావాలి. ఇప్పుడు ఈ కథలో అడ్రస్ నేమ్ సొలొమోన్. ఈ పద్యంలో కథానాయకుడి పేరు సొలొమోను, అందుకే రైటర్ పేరు కూడా సొలొమోన్. అంటే ఇప్పుడు ఒక క్యారెక్టర్ డిజైన్ చేశాను అనుకోండి, నేను ఆ డిజైన్ చేసినప్పుడు ఆ కథలో కథానాయకుడు కూడా నా పేరు పెట్టేసాను అన్నమాట, జేమ్స్. అలాగే పెట్టి మాట్లాడుతున్నాడు, తన సైడ్ నుంచి రాస్తున్నాడు రైటర్. నోటి ముద్దులతో నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము, నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది, పరిమళ తైలముతో సమానము, కన్యకలు నిన్ను ప్రేమించెదరు, నన్ను ఆకర్షించు, మేము నీ వద్దకు పరిగెత్తుకుని వచ్చేదము, రాజు తన అంతఃపురంలో నన్ను చేర్చుకొనును, నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదు, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదు, యథార్థమైన మనస్సుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు, యెరూషలేము కుమార్తెలారా. మరలా బాగా వినాలి, మీకు నిన్నే చెప్పాను. ఒక 6 పోయమ్స్ అంటే పద్యాలు, ఒక 6 పద్యాలు అలా ఎలా కలిపేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ గ్రంథం ఇది. అందుకే అప్పటికప్పుడే యెరూషలేము కుమార్తెలు వచ్చేస్తారు, అప్పటికప్పుడే సొలొమోను వచ్చేస్తుంది, అప్పటికప్పుడే రాజు అన్నట్టు కనబడతాడు, అప్పటికప్పుడే గొర్రెలు కాపరి అన్నట్టు కనబడతాడు, అప్పటికప్పటికే సహోదరు అంటాడు, అప్పుడే ప్రేయస్ అంటాడు. ఏంటి ఇవన్నీ? ఒక్కొక్క పద్యంలో ఒక్కొక్క భావ ప్రకటన ఉంది, అది కలిసిపోయినట్టు ఉంటాయి. ఇప్పుడు బాగా విడదు. 2వ వచనం నేను చదువుతాను చూడండి. నన్ను ముద్దు పెట్టుకొను గాక నీ ప్రేమ ద్రాక్షరసం మధురము, నీవు పూసుకొని పరిమళ తైలం సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానముగా కన్యకలు నిన్ను ప్రేమించు. ఎవరు మాట్లాడుతున్నారు? కన్యకలు నిన్ను ప్రేమిస్తున్నారంటే ఆ మాట ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు? పేరుందా ఆవిడకి చెప్పండి. సొలొమోను. కన్యకలు నిన్ను ప్రేమించంటే తన భర్తని ఏమంటుందంటే, మిమ్మల్ని అందరూ ఇష్టపడతారు సార్. వెంటనే అన్నారట కింద, మేము నీ వద్దకు పరిగెత్తి. వీళ్ళెవరు? మీకు అర్థమవుతుందో లేదు? అందరూ మిమ్మల్ని ఇష్టపడతారు సార్ అనగానే కింద అంటుందట, నన్ను ఆకర్షించు, నువ్వు నన్ను ఆకర్షిస్తే. వెనకాల అన్నారట, అవునక్క మేము అందరినీ వెనకాల వచ్చేస్తాం అన్నారు. ఎవరు ఈ చెల్లెళ్ళు? తందానా బ్యాచ్. కోరస్ అంటున్నారు ఏమని? ఇదిగో మేము నీ వద్దకు పరిగెత్తి వచ్చేద్దాము, నువ్వు రాజులా అంటాడు మాకు, నీ ఇల్లు ఒక మాకు ప్యాలెస్ లాంటి, నీ దగ్గరికి మాకు రావాలని ఉంది, ఇదిగో మేము పరిగెట్టుకుని వచ్చేస్తాం. మా అక్క వచ్చిందంటే మా అక్క వెనకాల మేము కూడా వచ్చేస్తాం. రాజు తన అంతఃపురంలోకి నన్ను చేర్చుకొనెను. బాగా వినాలి, చేర్చుకొనెను, నన్ను ఆకర్షించు అనగానే వీళ్ళు అన్నారు, నిన్ను ఆకర్షిస్తే నీ వెనకాల మేము పరిగెట్టుకుని వచ్చేస్తాం. నీ కోటలోనికి నన్ను చేర్చుకో అన్న భావానికి తెలుగులో మనకు కనిపించేది తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకో. అధ్యాయం అంతా చదివితే
మూలం ఏముంటుందంటే ఇంకా వెళ్ళలేదు ఆవిడ. ఇది బాగుంది, బాగుంది. ఓకే, అసలే ఇది పరమగీతాలు, మధ్యలో బ్యాటరీలు అయిపోయినాయి, పవర్ పోద్ది, ఫ్లో రాదు. జాగ్రత్తగా విందాం. నిన్ను బట్టి మేము సంతోషించదు. అంటే ఈ వచనాలు ఏం చెబుతున్నాయంటే, అధ్యాయం అంతా చదవడం తర్వాత ఎంగేజ్మెంట్ అయిపోయిన అమ్మాయి అనుకుంటుందంట, త్వరగా నన్ను తీసుకెళ్ళిపో, పెళ్లి చేసుకుని ఎదురు చూస్తుంది. ఎంగేజ్మెంట్ అయిపోయిన అమ్మాయి అంటే మొదటి 2 అధ్యాయాలు ఆ భార్య ఏం ఎదురు చూస్తుందంటే, త్వరగా నన్ను తీసుకెళ్ళు నీ దగ్గరికి లేదా నీ భవంతులోనికి లేదా నీ ప్యాలెస్లోనికి, అక్కడికి వచ్చేయాలని నాకుంది. నేనున్న ఇక్కడ, నీతో నాకు లైఫ్ ముడిపడి ఉంది, నన్ను త్వరగా తీసుకెళ్ళు. నన్ను తీసుకెళ్ళేది ఎలా తీసుకెళ్తావంటే, ఆ ఈదులోంచి అలా వచ్చి అలా తీసుకుపోతున్నాను, నన్ను పెళ్లి చేసుకుని తీసుకెళ్ళి. మ్యారేజ్ మనందరికీ నిబంధన జరిగింది. గాన ప్రతిగానాలతో, వైభోగంతో, చక్కటి అదేదో ఉంటుందిగా పల్లకితో ఊరేగిస్తూ తీసుకెళ్ళిపోను. అక్కడ ఉండాలని లేదు, ఎక్కడ ఉండాలని లేదు, ఎక్కడ ఉండాలని లేదు. నా ఎమోషన్, నా ఫీలింగ్స్, మై లవ్ నీతోనే ఉండాలనుకుంటున్నా. తీసుకెళ్తావా? వెంటనే ఎలా అన్నారట, అక్క నీ వెనకాల వచ్చేద్దాం అక్క అన్నారు. అది ఆ వచ్చిన ఆ పద్యంలో ఉన్న భావం. నెక్స్ట్ అక్క అంటాం చూడండి కింద, యెరూషలేము కుమార్తెల, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారము వలె సొలొమోను నగరి తెరలు వలెను. సొలొమోను నగరి వలె తెరల వల్లనంటే ఈయన సొలొమోను కాదనేగా. మీకు అర్థమవుతుందో లేదు? సొలొమోను నగరం అంటే ఇప్పుడు ఒక రాజు ఉన్నాడు సొలొమోన్, ఆ నగరు తెరలటంటే ఈయన పేరు సొలొమోన్ అయిన సొలొమోన్ ఆ సొలొమోను కాదు. అందుకే పోలిస్తుంది చూడండి, యెరూషలేము కుమార్తెలారా నేను నల్లని దానినైనను సౌందర్యవంతురాలను. ఎందుకంటే ఆ యెరూషలేములోనే మీరందరూ తిరుగుతున్నారు. నల్లగా ఉందట. నేను అడుగుతున్నాను, నల్లగా ఎందుకుంది? ఓ మాట చెప్తున్నా, తన గురించి తన కితాబిచ్చుకుంటుంది. నేను నల్లని దానినైనను సౌందర్యవంతురా. నువ్వు కంగారు అయిపోయినాను, కంగారు ఎట్టుకురా, అసలే పరమగీత లేదు. మా తమ్ముళ్ళు అండి, అందుకే అయ్యి అంటున్నాను. నేను నల్లని దానినైనను సౌందర్యవంతురాలను. ఎందుకు అలా అంటుంది? నేను నల్లని దానినైనా సౌందర్యవంత అంటే సహజంగా ఇవి నల్లగా ఉండదా? ఉండదు. మరి నల్లనది ఎందుకు అయింది? వాళ్ళ ఇంట్లో తనకి అన్యాయం జరుగుతుంది. ఏం జరుగుతుంది ఆమె అమ్మాయి ఇంట్లో? అన్నలు ఉన్నారట, అన్నలందరూ కలిసి ద్రాక్ష తోటల కాయని కాపలా కాయమని ఎండలో వదిలేశారట. తను ఎండలో తిరిగిన తాను 6వ వచనంలో, నల్లని దాన్నని చిన్న చూపుకు చూడకడి, నేను ఎండ తగిలిన దానను, ఎండ వల్ల నల్లగా అయిపోయానే తప్ప నేను తెల్లదాన్నే అంట. మరో మాట చెప్పిన, తెలుగులో సామెత ఉంటుంది, చక్కనైన అమ్మ చిక్కిన అందంగా ఉంటుందట. అది సామెత, తెలుగు సామెత. ఈవిడ నల్లగా ఉన్నా అందంగానే ఉంటుంది, తెల్లగా ఉన్నా అందంగానే ఉంటుంది. ఎక్కడుంది తన అందం? అవుట్ బ్యూటీ కాదు ఆవిడ చెబుతున్నది. నా ఇన్నర్ బ్యూటీని చూడమని మా వాడికి చెప్పండి అంత.
నన్ను లోన చూడమని. నేను ఎందుకు ఇలా అయ్యానంటే నేను నల్లగా అయిపోయానని ఫీల్ అవ్వద్దనండి. కేదోరు వారి గుడారము వలెను, సొలొమోను నగరి తెరల వలెను నేను సౌందర్యవంతురాలను. ఏదో పోల్చారు, అందుకే నేను చెప్పాను రూరల్ ఏరియా కల్చర్ తెలియాలన్న. ఏటట ఏ గుడారాలు అవి? కేదారు వారి గుడారాలు. కేదోరు కేదారు, కేదారు కేదోరు, కేదోరు కేదారు వారి గుడారాలు. కేదారు వారి గుడారాలు అంటే ఇప్పుడు మనది ఉంది. ఇదేంటిది? ఏంటిది? జేమ్స్ గడ్ గుడారం. సెమినార్కి ఇది కూడా గుడారమే. ఇప్పుడు ఈ గుడారాన్ని మనం ఎలా వేస్తాం? ఆ పెండాలతో వేస్తాం, క్లాత్ కట్టాం, పైన బరకాలు కట్టారు, చక్కగా కట్టి ఇలా వేసాం. కేదారు వారు లేదా కేదారు వారు గుడారాలు అలా ఇరట. మనం క్లాత్ కట్టామా? వాళ్ళ క్లాత్ కట్టరట. వాళ్ళు నివసించే గుడారాలు కొండ మేకల ఎంటుకలు ఉంటాయి చూసారా? ఆ కొండ మేకల పదునైన ఎంటుకలన్నీ నైస్గా చెక్కి ఆ ఎంటుకల్ని జూళ్ళ తయారు చేసి బొచ్చు రుమాలు అనేవారు ఒకప్పుడు, గుర్తుందా? అలా రుమాలు పెద్ద పెద్ద దుప్పల్లా తయారు చేసి ఆ ఎంట్రుకలతోన్న ఆ దుప్పటి ఆ గుడారం మీద అలా కప్పితే ఆ పచ్చని పైళ్ళ మధ్య ఆ గుడారం ఎంత అందంగా ఉంటుందో, నేను అలా ఉంటాను అంతే. ఎందుకు ఈ మాటలు ఎలా చెప్తున్నా? అది పోయం, అలాగే చెప్తారు. తప్పండి, అదేం పాస్తండి అనకూడదు, అది పోయం. అది పోయమ్స్లు అలా ఉంటాయి. చిన్నప్పుడు మనం పద్యాలు చదివినప్పుడు కొన్ని పోయమ్స్ అలాగే ఉండేవి, కొన్ని పద్యాలు అంతే అలాగే ఉంటాయి. అవి లవ్ ఎక్స్ప్రెషన్ చెప్పేవి. ఆ ఎక్స్ప్రెషన్ అలా ఉంటుంది. అందుకే నేను నల్లని దాన్ని. ఇంతకీ ఈ కేదారు వారు ఎవరంటే అబ్రహాము గారికి ముందు ఒకడు పుడతాడుగా. ఎవరు? ఇస్మాయేలు, ఆగర్ గారు అబ్బాయి. ఆ ఇస్మాయేలుకి 12 మంది కొడుకులు పుడతారుగా. ఆ 12 మంది కొడుకుల్లో ఒకరి పేరు ఉంటుంది, ఆ పేరే కేదార్. ఆడి సంతానం అంతా ఇలాంటి గుడారాలు వేస్తుంటాయి. ఇర్మియాలో ఉంటుంది ఆ మాట. ఆదికాండం 25వ అధ్యాయం 12-13 వచనాల్లో ఉంటుంది. ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం 28-29 వచనాల్లో కేదారి వారి యొక్క గుడారాలు ఎలా ఉంటాయి చెబుతాడు. నల్ల మేకలు ఎంట్రుకులతో ఆ గుడారాలు వేస్తారట. అందుకే నేను నల్లగున్న ఆ గుడారాలు ఎంత అందంగా ఉంటాయో అంత అందంగా ఉన్నాయి. ఇది చూసి మా ఆయన ఏమనుకోద్దానండి, నా లోపల ఉన్న అందాన్ని చూడమా. అయినా బయట చూసిన అందంగానే ఉంటానులే అంతే. ఇంకా కిందికి చెప్తుంది చూడండి 6వ వచనంలో, నల్లని దాన్ని నన్ను చిన్న చూపు చూడకుడి, నేను ఎండ తగిలిన దాను, నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తిగా ఉంచిరి. అయితే నా సొంత తోటను నేను కాయకపోతే. అదేంటి? అంత పోయమే, అంత పద్యమే, అంత కావ్య ప్రకటనే. ఏం చెప్తుందో చూడండి. నేను నల్లని దాన్ని అవ్వడానికి కారణం నా అన్నలు నా మీద కోపగించి నన్ను ద్రాక్ష తోటకి కావలి కత్తిగా పెట్టేశారు. ఎండలో ఎప్పుడైతే తిరుగుతున్నానో, ఎండలో తిరగడం వలన నేను నల్లగా అయిపోయాను. నేను ద్రాక్ష తోటకి కావలి కత్తిగా నుంచిరి. అయితే నా సొంత తోటను నేను అదేంటి? ఇవిడికి కూడా తోట ఉందట. నీకు అర్థమవుతుందా? మన్నలు నన్ను ద్రాక్ష తోటకు పెట్టారు, నా తోట ఒకటి ఉంది, ఆ తోటను నేను కాయలేకపోయాను. దీన్ని ఏమన్నామండి? వీటిని పద్యాల్లో ఏముంటుంది? పోలుకుంటుంది. ఇప్పుడు ఆమె ఏమని పోలుస్తుందంటే, ఈ ద్రాక్ష తోటల కాయడం వలన నేను ఇలా నల్లగా అయిపోయాను. నా తోట అంటే నా అందమైన తోటను నేను సరిగా పట్టించుకోలేదు కనుకే నల్లగా అయిపోయాను. మీకు అర్థమైందో లేదు? మీకు అర్థమైందా? అంటే తనను తాను ఎలా పోల్చుకుంటుంది? తోటతో పోల్చుకుంటుంది. ఈ తోటను కాయడానికి నా బ్యూటీని నేను నెగ్లెక్ట్ చేశాను. ఈ ద్రాక్ష తోట కాయడానికి నా తోట అయిన అందాన్ని నేను నిర్లక్ష్యం చేశాను. అందుకే నల్లగా అయిపోయాను. ఎండలో తిరగడం వల్ల నేను ఎలా అయిపోయాను. అందుకే చెప్తుంది, కలిపి చెప్తుంది చూడండి. నా సహోదరులు నా మీద కోపగించి నన్ను ద్రాక్ష తోటకి కావలి కత్తిగా ఉంచిరి. అయితే నా సొంత తోట అంటే నా అందాన్ని నేను సరిగా పట్టించుకోలేకపోయాను.
సరిగా చూడలేకపోయాను, అందుకే నల్లగా అయిపోయా. 7వ వచనంలో, నా ప్రాణపీడ నీ మందన నీ ఎచ్చట ఉంచితివో, నీవెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున నెచ్చట నీడకు వాటిని తోలుదువో నాకు చెప్పు. ముసుగు వేసుకుని దానినై నీ జతగాండ్ల మందల యొద్దకు నేను ఎందుకు ఉండవలేను? క్వశ్చన్ అడుగుతుందండి, భలే ఉంటుందండి అన్నమాట. ఏమంటుంది తెలుసు? ఇదిగో ఎంగేజ్మెంట్ అయిపోయింది, వీడియో కాల్ అట్లా లేవు మనకి, అంతే కదండి. ఇప్పుడు అన్నీ వీడియో కాల్ ఇప్పుడు పెళ్ళి అవుతుందంటే చూడండి వాళ్ళిద్దరికని, నువ్వు అలా వచ్చే, నేను ఎలా వచ్చేస్తాను, అలాగ అవతారికి వెళ్ళిపోతాం అన్నారు. ఈ అవతారాలు మళ్ళా చెప్తున్నా. ఏం చెప్తుంది అమ్మ అంటే, నాకు నీతో ఉండాలను, నీతో నేను ఉండడానికి. బహుశా నీ ఆలస్యం వెనక నల్లగా అయిపోయినా ఆలస్యం చేస్తున్నావేమో. దానికి వివరణ నేను ఇచ్చుకుంటున్నాను. నేను నల్లగా ఎందుకు అయిపోయానంటే మా అన్నీల వలన అయిపోయాను. మా అన్నీలు ఆడదాన్ని నన్ను కూడా చూడకుండా నన్ను తోట కాపలాగత్తి కట్టేస్తారు కనుక ఇలా అయిపోయాను. అయినా ప్రియుడ, ఒక మాట చెప్తున్నాను, నువ్వు ఎలాగూ రావు, నువ్వు ఎలాగూ ఇంకా చేసుకోవు. పోనీ నువ్వు ఎక్కడున్నావు చెప్పు, నేను వస్తా. నీ మందల్ని ఎక్కడ మేపుతున్నావు చెప్పు, జస్ట్ చూసి వెళ్ళిపోతా. నువ్వెక్కడ నివసిస్తున్నావో చెప్పు, ఎక్కడ మందలను కడుతున్నావో చెప్పు, ఎక్కడ ఉంటావో చెప్పు, వస్తాను. కానీ వచ్చే ముందు ఒక విషయం గుర్తుపెట్టుకో, నీ జతగాళ్ళు ఉన్నారుగా, నీ తోటి కాపలు, వాళ్ళందరూ చూస్తున్నప్పుడు నన్ను రమ్మంటున్నావా లేదా రమ్మని మౌనంగా ఉంటున్నావా? వాళ్ళు చూస్తున్నప్పుడు నేను ముసుగేసుకుని రావాల్సి వస్తుంది, అది అవసరం అంటావా? ఫీల్ అవుతుందండి. ఏమని ఫీల్ అవుతుందో చూడండి. ఆ ఫీలింగ్ ఎంత స్వచ్ఛంగా ఉందో చూడండి. మధ్యాహ్నం నెచ్చటి నీడకు వాటిని తోలుదు నాకు చెప్పు, ముసుగేసుకుని దానినే నీ జతగాండ్ల మందల యొద్దకు నేను ఎందుకు ఉండాలి? వారు నీకు ఫ్రెండ్స్ తప్ప నాకు ఫ్రెండ్స్ కాదు. వారు నీతో బాగా ఉండగలరేమో, నాతో ఉండకపోవచ్చు. నా అందాన్ని నువ్వు చూసినంత పవిత్రంగా వాళ్ళు చూడకపోవచ్చు. అందుకే వాళ్ళు ఉన్నప్పుడు, నేను పరాయి పురుషుడు ఉన్నప్పుడు ఏమేస్తున్నాను? ముసుకేస్తాను. ఎండ తగులుతుందని కాదు ముసుగు, పరాయి సూపు తగులుతుందని వేస్తున్నాను ముసుగు. చాలామంది అడుగుతున్నారు ఈ మధ్య, ముసుకేయాలా? వేయాలమ్మా, ముసుకేయాలి. పరమగీతాల్లో సోలమతి ముసుగు ఎందుకు వేస్తుందంటే, పరాయి వారు చూడకూడదని వేస్తున్నాను ముసుగు. అదిగో చూసారు, తన కళ్ళు తప్ప ఏమి బయటికి కనిపించు. ఆ కళ్ళు కూడా ఎంత అందమైన కళ్ళు అంటే లేడు కళ్ళు. ఆ రోజుల్లో స్పెడ్స్ లేదు కానీ బ్లాక్ స్పెడ్స్ పెట్టుకుని తిరిగినావిడ. కళ్ళు కూడా చూపించదు ఆవిడ. ఏం చూపించడానికి ఇష్టపడదు. ఒక స్త్రీకి అందం ఏంటో చెప్పిన, ఎక్స్పోజ్ చేస్తే అందం కాదు, ఎంత దాచుకుంటే అంత అందం. అది గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్పోజ్ చేస్తే అందం కాదు, దాచుకునే కొలది అందం, తగ్గించుకునే కొలది అందం, గుట్టుండే కొలది అందం, మాటలు తగ్గించుకునే కొలది అందం. ఒక తల్లికి, ఒక తండ్రికి, ఎవరికైనా, పురుషుడికైనా స్త్రీకైనా అన్న దేహాన్ని ఎంత కప్పితే అంత అందం, ఎంత దాచుకుంటే అంత అందం. చాలామందికి ఈ మాటలు నచ్చకపోవచ్చు. ఈరోజు డ్రెస్సులు ఎలా ఉన్నాయండి? దిక్కుమాలిన డ్రెస్. ఎలా డ్రెస్సులు చెప్పండి? ఎక్కడ సిరిగిపోయి, అక్కడ సిరిగిపోయి, అన్నీ సిరిగిపోయిన రేట్ ఎక్కువ. ఇప్పుడు ఇలాగే సిరిగిపోయిన వేసుకుని వెళ్ళిందంట ఒక ఆవిడ. జోక్ వినండి, ఫేస్బుక్లోనే చూశాను. సిరిగిపోయిన వేసుకుని టిప్ టాప్గా లిఫ్ట్ ఎక్కేసి ఐఏఎస్ ఐబ్రోస్ కట్ చేసి లూజ్ ఎయిర్ వేసుకుని, ఈ పైన సిరిగిపోయింది కింద సిరిగిపోయింది వేసుకుని అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే, ఓయ్ ఈదికి వచ్చేబెట్టి అన్నాడట. ఈది మందే, పక్కెళ్ళి అడుక్కో అన్నాడట. అడుక్కునేది అనుకుంటున్నాడు. అడుక్కునేవాడు అనుకున్నాడట అడుక్కునేది కొత్తది వచ్చిందండి. ఎందుకంటే ఆడి సిరిగిపోయినాయి, ఈవిడి సిరిగిపోయిన బట్టలతో ఎవడొచ్చేది కొత్తది, లిఫ్ట్కి వేసి మరి వచ్చేసింది అనుకున్నాడు. తల్లుల్లారా, అమ్మల్లారా, చెల్లుల్లారా, మీ అందరికీ చేతులెత్తి దండం పెడుతుంది సోలమతి. చెప్తుంది, యెరూషలేము కుమార్తెలారా ముసుకేసుకోండి. ఎంత గుట్టుగా, ఎంత పవిత్రంగా, ఎంత బట్టలు ఒంటికి కప్పితే అంత మంచిది. ఒక విషయం గమనించండి, పాపం చేసిన తర్వాత ఏదైనా వనంలో దేవుడు
పాపం పెట్టిరేకూడదని మనిషికి దేహానికి వస్త్రం కప్పాడు. సాతానుగాడు వచ్చి చేస్తున్న చిత్తులేట చెప్పనా, వాడి చిత్తడు ఆలోచన చెప్పనా, దేవుడి కప్పాడు, ఈ లోకాన్ని వాడు ఇప్పిస్తున్నాడు. చూడండి, అదే సాతాను ఎత్తు. ఆయన కప్పాడు. ఆ రోజు పాప తీవ్రత పెరగకూడదు. ఈరోజు సాతానుగాడు ఎంత తీస్తే అంత ఫ్యాషన్ అంటున్నాడు, ఎంత ఇప్పితే అంత పెద్ద హీరోయిన్ అంటున్నారు, ఎంత ఇప్పితే అంత కోట్ల రూపాయలు రియల్ స్టార్ అంటున్నారు. ఈరోజు సూలమతి నీకు నాకు ప్రతి తరానికి పొడి చేసే మాట, పరాయి వాళ్ళు నన్ను చూడవాడు, కట్టుకోబాయివాడు నువ్వు తప్ప ఊరు వాడ నన్ను చూడడం నాకు ఇష్టం లేదు. ఏమంటావు? ఆయన ఒక విషయం చెప్పిన, ముసుకేసుకోడు నా మనస్సుకు నచ్చలేదు. నువ్వే నా ఎదురుగా ఉండుంటే, నా భర్తగా నువ్వే నా దగ్గరుండుంటే నీకే కనబడేదాన్ని. నేను ఎత్తుక్కోవడంలో నేను తిరుగుతుంటే నీ జతగాళ్ళు నాకు కనబడినప్పుడు ముసుకేసుకుంటున్నాను. ముసుకేసుకునే వారిని ఆ రోజుల్లో ఏమంటారు తెలుసా? వేశ్య. వేశ్యలా తిరగమంటారు. ముసుగేసుకున్న వారిని వేశ్య అంటారు. ఒక వేశ్యలని అనుకుంటే తామారు ఏం వేసుకుని తిరిగింది? ముసుగు. యోధా దగ్గరికి ఏం వేసుకుని వచ్చింది? ముసుగు. అంటే ముసుగేసుకునే వారిని ఎలా చూస్తారు సొసైటీ ఆ రోజుల్లో? ముసుగేసుకున్న వారిని వేశ్యలా చూస్తారు. అంటే ముసుగు తీసేమని కాదు, పరాయి వాళ్ళు చూస్తున్నప్పుడు ముసుగు వేయాలి. తప్పు చేస్తున్న వారు కూడా చీకట్లో ముసుగేసుకునే చేస్తారు. తప్పులు జరగడానికి ముసుగు లేకపోవడమే, తప్పులు జరగడానికి కూడా ముసుగే కాదు. ఎక్కడ కప్పుకోవాలో, ఎక్కడ తీయాలో, ఎక్కడ ఎలా ఉండాలో సూలమతి చెప్తుంది. పరాయి కళ్ళుతో జాగ్రత్త. కిందికి మాట్లాడుతూ ఉంటుంది చూడండి త్వరగా. నా ప్రాణప్రియుడా, నీ మందను నువ్వు వెచ్చట మేపుదువు, మధ్యాహ్నం ముసుగు వేసుకుని దానినై నీ జతగాళ్ల మందల యొద్ద నేను ఎందుకు ఉండాలి? చాలామంది స్నేహితులు బాగా గుర్తుపెట్టుకున్న అన్నల తమ్ముళ్ళు, మన స్నేహితుల మధ్య మా లైఫ్ పార్ట్నర్ ఎందుకు ఉండాలి? ఆ ప్రశ్న అడిగితే ఆవిడ చాలామంది అలా వదిలేసి వెళ్ళిపోతుంటాం అంతే. చాలామంది అక్కడ వదిలే, తన ఇబ్బంది అయితే, తనకి ఏదైనా ప్రాబ్లం వస్తే చెప్పుకుంటుంది, వాళ్ళకి వదిలేసిపోతాం. చుట్టాల ఇంటికాడ, పట్టాల ఇంటికాడ, స్నేహితుల దగ్గర అలా వదిలేసిపోతాం. వాళ్ళ అమ్మా నాన్న దగ్గర వదిలే, నో ప్రాబ్లం. కానీ నువ్వు ఎవడ పడితే వాడు నువ్వు నమ్మునోడి దగ్గర, లేదా నీ స్నేహితుడి దగ్గర నువ్వు పార్ట్నర్ అలా వదిలేసిపోతే అన్నీ వాళ్ళకి చెప్పుకోగలదు. ఏదైనా ప్రాబ్లం వస్తే ఒక వాష్రూమ్కి వెళ్ళగలనని చెప్పగలదా? తనకి ఏదైనా ప్రాబ్లం వస్తే చెప్పగలదా? తనకు అత్యవసరం ఏదైనా అయితే చెప్పగలదా? నన్ను వాళ్ళ మధ్య ఎలా ఉండమంటావు? నాకు అంత కంఫర్ట్ లేదు. ఈ మాట నేను అనకూడదు. ఒకవేళ నన్ను తప్పుగా అర్థం చేసుకుని క్షమించండి, చేతులెత్తి దండం పెడుతున్నాను. మనతో ప్రయాణం చేసినప్పుడు మన ఇంటి స్త్రీలు, మనతో ప్రయాణం చేసినప్పుడు మన తల్లులు, మన చెల్లెలు, ప్రయాణంలోనే వారు బయటికి వెళ్ళడానికి మనతో ఉన్న కంగారు పడతారే. అలాంటిది ముక్కు మొక్కం తెలియని వారి దగ్గర దినాలు వదిలేస్తే వాళ్ళు ఏమైపోతారంటే సూలమతి చెప్తుంది, పురుషులైన ప్రతి ఒక్కడికి మీరు మమ్మల్ని పట్టించుకోండి. మేము మీ దగ్గర ఎతుక్కుంటూ తిరిగితే ఈ ఎతుకులాట్లో మమ్మల్ని పరాయి కళ్ళನ್ನು చూస్తాయి. దయచేసి మాకు అందుబాటులో ఉండండి. ఈ మాట మా ఆవిడకి బాగా నచ్చింది. ఎక్కడెక్కడ ఉంది, ఎందుకంటే అందుబాటులో ఉన్నాం కదా. మరి సూలమతి నీకు నాకు అందరికీ చెబుతున్నది, కమ్యూనికేషన్లో ఉండాలి. ఇప్పుడు వచ్చాడు మన హీరో 8వ వచనంలో. నారీ నడుము నారీ అనలేదు, నారీ. ఈ మాటలన్నీ అక్కడే అండి, అవి కూడా హీరో. నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా మందల అడుగు జాడను బట్టి నీవు పొమ్ము, మంద కాపర్ల గుడారం యొద్దకు నీ మేక పిల్లల మేపము. నీకు తెలీదా? ఎక్కడున్నాను తిరుగుతున్నావు నారీ సుందరి. ఈ నారీ అన్న పదం ఉపయోగించింది ఫస్ట్ టైం ఎవరు చెప్పండి? అది ఆదాం. నా నుండి తీయబడ్డావు కనుక నారీ. ఇప్పుడు మరలా ఈ సొలొమోను అంటున్నాడు, నువ్వు నా దానివి కనుక కాబట్టి నారీ. నా నుండి వచ్చావు కాబట్టి నువ్వు నారివని ఆ రోజు మన అయ్య అంటే, ఈ సొలొమోను అంటున్నాడు,
నా దానివి గనక నిశ్చితార్థం జరిగింది గనక నా పక్కనుండే నారి సుందరి. అది నీకు తెలియదా? ఏది? నేను ఎక్కడుంటాను నీకు తెలియదా? తెలియకపోయినా ఒక విషయం అడుగుతాను, చెప్పు. నా మందలు నీకు తెలుసు, నా మందలు ఎట్లు వెళ్తాయి నీకు తెలుసు. నీకు నిజంగానే రావాలని ఉంటే మందలు వెళుతున్న అడుగు జాడలను బట్టిరా. ఫుట్ మార్క్స్ కనిపించలేదు నీకు? మందలు ఎలా వెళుతున్నాయో ఆ మంద అడుగులను బట్టి వచ్చే. ఇవన్నీ చెబుతాయి ఎందుకు? నిజంగా నువ్వు నన్ను చూడాలనుకున్నప్పుడు రా, నేను పలానా దిక్కున ఉన్నాను, పలానా దిక్కున మాట్లాడతాను, నా మందలు ఎక్కడికి వెళ్తాయి నీకు అర్థమైతే రా. కిందికి చెప్తున్నాడు చూడండి. మందల అడుగు జాలను బట్టి నువ్వు పొమ్ము, మంద కాపుల గుడారాల యొద్దకు మేక పిల్లల మేపు, అక్కడ ఖచ్చితంగా మీట్ అవుతా. నెక్స్ట్, నా ప్రియురాల ఫరో యొక్క రథాశ్రములతో నిన్ను పోల్చెదు, ఆభరణముల చేత నీ చెక్కిళ్ళను, హారముల చేత నీ కంఠమును శోభిల్లుచున్నవి. ఏం పోలుస్తున్నాడండి? ఏం పోలుస్తున్నాడు చెప్పండి? ఏం పోలుస్తున్నాడు? అక్కడ పోలుస్తున్నాడు చూడండి. నా ప్రియులారా, ఫరో యొక్క రథైశ్రములతో నిన్ను పోల్చెదను, ఆభరణముల చేత నీ చెక్కెళ్ళు. చెక్కెళ్ళు అంటే చెక్కెళ్ళు. చెక్కెళ్ళు అంటే తెలీదా? ఏడానే అది చూసి ఎంత బాగా చెప్తున్నాడు. నీ ఆవిడకి చెప్తాను. ఒగ్గలో చెక్కెళ్ళు, చెక్కెళ్ళు, చెక్కెళ్ళు. బంగారా, నాకు బంగారం వద్దు, నువ్వే బంగారం అన్నాడు. ఇంకో మాట అన్నాడు, హారముల చేత నీ కంఠము శోభిల్లుచున్నవి. కంఠం అంటే మెడ. ఎవ్రీ పార్ట్ నువ్వే ఒక బ్యూటీ. కానీ నేను అడుగుతున్నాను, చాలామందికి చెక్కిళ్ళు బాగుంటాయి, నువ్వారు అనుకోండి పళ్ళు బాగు. ఏ అమ్మగారు సరిగా కంగారుగా పళ్ళు కడిగేస్తుంటారు. చాలామందికి ఈ మధ్యకాలంలో ఉన్న తల్లులకి చెల్లెలకి అలవాటు చెప్పిన పాసు మొక్కలతో టీలు తాగుతున్నారు. పాసు మొక్కలు టీలు. మీరు పాసు మొక్కలతో టీలు తాగితే గారెక్కిపోవు. మీరు పాసు మొక్కలతో టీలు తాగడం మొదలెడితే చుట్టలు కాల్సినట్టు అయిపోవు. మీరు పైన కోటింగ్లు పూసి ఇక్కడికి వచ్చి ఇహి అని నవ్వేవారు అనుకోండి, అక్క ఇంకెప్పుడు నవ్వకక్క, ఖచ్చితంగా అంటారు. చెక్కెళ్ళకి అందం పళ్ళు, పళ్ళుకు అందం చెక్కెళ్ళు. బ్యూటీగా ఉండాలన్న ఎవరైనా కోరుకోండి. ముగించుకుందాం జాగ్రత్తగా. చెబుతున్నాడు చూడండి, ఆభరణముల చేత నీ చెక్కెళ్ళను, హారముల చేత నీ కంఠమును శోభెల్లుచున్నవి, ఎండి పువ్వులు గల బంగారు సరములు నేను మీకు చేయించదును. రాజు విందుకి కూర్చుని ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించిన. వర్ణిస్తున్నాడు, ఇవంతా వర్ణనే. నా ప్రియుడు నా రొమ్ములు. మరలా ఎవరు వచ్చారు ఇప్పుడు? మళ్ళీ సోలమత వచ్చింది. అందుకే పద్యాలు కలిసిపోతున్నాయని చెప్పాను. ఇప్పుడు మళ్ళీ సోలమత వచ్చింది. నా ప్రియుడు నా రొమ్ము నుండును, గోపరసంత సువాసన గలవాడు. అంటే ఎవరెవరిని పొగుడుకుంటున్నారు? ఆవిడేమో ఈయన పొగుడుతుంది, ఈవిడేమో ఆయన పొగుడుతుంది. మ్యారేజ్లో బ్యూటీ అంటే చెప్పిన ఒకరినొకరు పొగుడుకోవాలి. మనం ఏళ్ళని పొగడం చెప్పండి, బయట వాళ్ళు పొగుడుతాం. అందుకే అలా వండుతున్నారు కూరలు. ఏమనుకుంటున్నాం? మనం ఎవరు? ఈ గ్రంథం నీకు నాకు ఏం చెప్తుందంటే మిమ్మల్ని మీరే వర్ణించుకోండి. ఆ హీరోయిన్ బాగుంటుంది, ఈ హీరోయిన్ బాగుంటుంది, ఆ హీరో బాగుంటాడు. హీరో కాదు, మీ హీరోకు పట్టున్న ఆయనే హీరో, ఆయన్ని పొగుడు. మీ హీరోయిన్ నల్లగున్న ఆవిడే మీ హీరోయిన్, ఆవిడే పోరు. ఎవరు ఆ హీరోయిన్? ఆవిడే మన భార్య, ఆవిడే మీ భర్త. వాళ్ళు ఒకరినొకరు ఎలా వర్ణించుకుంటున్నారు చూడండి. నాకు నా ప్రియుడు నా రొమ్మున నుండి. అదంతా వర్ణనే. 2వ అధ్యాయం 1వ వచనం ముగిస్తాం. నేను సారోను పొలములో పూయు పుష్పము వంటి దానను. మళ్ళీ మొదలెట్టు. నేను సారోను పొలములో పుష్పం వంటి దానను, లోయల్లో పుట్టు పద్మ వంటి దాను. ఇదిగో లోయల్లో, కొండ గోతుల్లో
అరిగిపోయిన బండల మధ్య ఒక పచ్చటి మొక్క అలా మొలిసి దానికి ఎర్రటి పువ్వు కాస్తే ఎలా ఉంటుందో, ఈ ద్రాక్ష తోటల దగ్గర పని చేసి నేను అలా ఉన్నాను. నన్ను మిస్ చేయకు. లోయల్లో పుట్టు పద్మం వంటి దానను బలు రక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియుల. మళ్ళీ ఎవరు వచ్చారు? ఆవిడదో మాట, ఈందో, ఇంకెవరు తగ్గుతలేదు. ఇంకా ఆవిడంది ఇదిగో నేను ఎలా ఉన్నానన్నది. ఈయనొచ్చి ఇదిగో నువ్వెలా ఉన్నావు అంటున్నాడు. ఆవిడంటుంది అడవ వృక్షంలో జలధార వృక్షం ఎట్టిదో పురుషులలో నా ప్రియుడు. అంటే నువ్వు అలా ఉన్నావు. ఆవిడన్నాడు నువ్వు సారోను, ఆవిడని అంటున్నాడు నువ్వు స్త్రీలలో సౌందర్యవంతమని ఆయనంటే ఈయనంటుంది పురుషులలో నువ్వు సుందరుడివి. ఆనందభరితున్నాయి. నేను అతని ఈ మాట నిజంగా ఏడిపోస్తుంది. ముగించుకుంటాం. ఆనందభరితున్నాయి నేనతని నీడను కూర్చుంటుని, అతని ఫలము నా జీవపు మధురము, అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయిను, నా మీద ప్రేమ ధ్వజమెత్తును. ముగించుకుందాం. పనుంది, అక్కడికి వెళ్ళాలి, త్వరగా ముగించుకుందాం. రాస్తున్న మాట చూడండి, కిందికి మాట్లాడుతూ ఆనందభరితమై నేను అతని నీడను ఉండిపోతానంద. అంటే అప్పుడు కోరుకునేది ఏంటి చెప్పండి? ఎందుకు స్వచ్ఛమైన ప్రేమ అంటే, ఇప్పుడు ఆయన వచ్చి ఏదేదో కాదు, ఇంకెంతకన్నా వివరంగా మాట్లాడిన, ఇప్పుడు ఆయన నా దగ్గరకు వచ్చి ఏదేదో కాదు, ఆయన దగ్గర నేను కోరుకుంటుంది ఏంటంటే, ఆయన నా దగ్గర ప్రజెన్స్లో ఉంటే చాలు, నా దగ్గర అలా ఉంటే చాలు. ఆయన అలా నిలబడితే ఆ కింద నీళ్ళలో కాళ్ళ దగ్గర అలా కూర్చుండిపోతాను. అది చాలు నాకు అంటుంది. నీళ్ళ ప్రేమ ఎంత పవిత్రంగా ఉందండి. ఆయన నా దగ్గరకు వస్తే ఆయన రావడమే ఆనందం. నాకు సంబరం. ఆ రోజు భోగమంటే ఇంకంతే. ఈరోజు కానీ భోగి నాకు పండగ, కలుమ అన్నీ చేస్తే అందులో ఆనందభరితురాన్ని అయిపోతాను. ఆయన నీడను అలా కూర్చుండిపోతాను. ఆయన నా దగ్గరకు ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తాను. ఆయన ఉంటే చాలు, అక్కడ అలా కూర్చుంటాను. భార్యలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారే భర్తల దగ్గరికి అంటే, వచ్చినప్పుడల్లా వడ్డానం తెస్తావని కాదు, ఆ ఇంట్లో పడి ఉంటావని అంతే. వాళ్ళు చూసేది అది. వాళ్ళ దగ్గర కూర్చుని మనం అంటాం ఎందుకంటే ఈ సోది సబ్జెక్ట్ కదరా అయ్యా, వాళ్ళ దగ్గర ఉండు, వాళ్ళతో మాట్లాడు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే వాళ్ళతో ఉండు, వాళ్ళతో మాట్లాడు. వాళ్ళకి ఇవ్వాల్సిన టైం వాళ్ళకి ఇవ్వలేదనుకోండి, వాళ్ళు పనికి మళ్ళీ విషయానికి టైం ఇస్తా, కాపురాలు పాడవుతాయి. వాళ్ళకి టైం ఇవ్వాలి, వాళ్ళతో మాట్లాడాలి. ఆమె ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఒక గుణవతి అయిన స్త్రీ, ఒక చక్కటి సౌందర్యవతి, సోలమతి ఎక్స్పెక్ట్ చేస్తున్నది నేను నీ దగ్గర ఉండాలని కోరుకుంటున్నా, నీ నీడుంటే చాలయ్యా. తప్పుగా అనుకోకుండా ఒక మాట చెప్పి త్వరగా ముగిస్తాను. ఎప్పుడో ఒకప్పుడు నేను చిన్నప్పుడు పాట వినేవా. ఆ పాటలు ఆవిడ అంటుంది, నువ్వెవరైనా స్త్రీలతో మాట్లాడితే మదర్ తెరిస్తూతో తప్ప ఇంకెవరితో మాట్లాడకంటది. ఇది కండిషన్ చూసారు ఎలా ఉందో. మదర్ తెరిసా తప్ప ఇంకెవరు మాట్లాడకూడదు అంటే ఆవిడ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది చెప్పు? నువ్వు నాతోనే ఉంటా, నువ్వు నాతోనే మాట్లాడాలి. నేను ఎవరి దానని కాదు, నువ్వు ఎవరి వాడవి కావు. నేను నీ దానను, నువ్వు నా వాడవు. నేను నీ భార్యను, నువ్వు నా భర్తవి. ఇది మన మ్యారిటల్ లవ్. టైం వేస్ట్ చేయకండి, త్వరగా నన్ను తీసుకెళ్ళండి. అది ఈ మొదటి 2 అధ్యాయాలు ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత సోలమతి ఎదురు చూస్తూ మాట్లాడుతున్న మాటలు ఈ 2 అధ్యాయాలు చెప్పి కిందకి అంటాను చూడండి. 4వ వచనంలో అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయాను, నా మీద ప్రేమ ధ్వజమెత్తను, తీసుకొని పోయినంటే ఇక్కడ రైటర్స్ ఏమన్నారంటే అప్పుడు అలా ఫీల్ అవుతుందట. ఆ ఫీలింగ్, నన్ను తీసుకెళ్ళిపోయాడు, నన్ను తీసుకెళ్ళిపోయాడు అంటే ఆమె ఎక్స్పెక్ట్ చేస్తుంది ఆ విషయం. నన్ను త్వరగా తీసుకెళ్ళు, నా మీద ఒకవేళ ఆయన తీసుకెళ్తే ఆ ఫీల్ ఎలా ఉంటుందో చెప్తుంది చూడండి. నా మీద ప్రేమ ధ్వజం ఎత్తను. ప్రేమ ధ్వజం అంటే లవ్ బ్యానర్ ఎత్తాడట. లవ్ బ్యానర్ అన్నారు దాన్ని. ధ్వజం అన్న పదం ఎక్కడ ఉపయోగిస్తారో తెలుసా? యుద్ధానికి పోయినప్పుడు రణరంగంలో, బ్యాటిల్ గ్రౌండ్లో
అపోజిషన్ అయ్యప్ప ఉన్నప్పుడు, ఈ అపోజిషన్కి ఆపోజిట్ అయ్యప్ప ప్రభుత్వం ఉన్నప్పుడు, రెండు వాటికి ఫైట్ జరుగుతున్నప్పుడు వాళ్ళకి వీళ్ళకి ఫైట్ సీన్ ఈవినింగ్ కాకపోతే రాత్రులు యుద్ధాలు జరగవు. రాత్రులు యుద్ధాలు జరగకుండా ఎవరు గుడారాల్లోకి ఎవరు వెళ్ళకూడదని ఎవరు గుడారం మీద వారు జెండాలు ఎత్తేవారు. దాన్ని ఎజెండా అంటారు, ధ్వజం. ఆ పదాన్ని ఇక్కడ ఉపయోగించి అంటుంది, నా ప్రియుడు నా మీదకి జెండా ఎత్తాడు. జెండా ఎందుకు ఎత్తాడంటే ఆ జెండా వెనకాల ఒకటే ఉంది, ఈమె నాది. ఆ జెండా పైకెత్తి, ధ్వజము పైకెత్తి ఏం చేశాడు, ఈమె నాది, నా దగ్గరికి తీసుకెళ్తాను, ఈరోజు మా ఇంట్లో డిన్నర్కి వస్తాను అంట. ఎవరు ఆమె చూడకండి, జెండా వేసేసాడు ఎవరు, ప్రియుడు. నేను జెండా ఎత్తాను కనుక ఆ జెండాయే చెబుతుంది, ధ్వజమే చెబుతుంది, ప్రేమ అతిశయము చేత మూర్చెల్లిపోయేంత ప్రేమను చూపిస్తాను. ఏం చేశాడు, హిందుసాలకు తోడుకొని పోయి నా మీద ప్రేమ ధ్వజం ఎత్తి, అంటే హిందుసాల్ అంటే రెస్టారెంట్ అనుకోండి, రెస్టారెంట్కి పోయి టేబుల్ ఆర్డర్ ఇచ్చి ఆడికి మాట ఇచ్చి బిల్ నేను కడతాను అన్నాడు. రేపు నుంచి రెస్టారెంట్లుగానే వెళ్ళిపోతారు. ఇది భార్య భర్తకు సంబంధించింది. ధ్వజమెత్తాడు, మాట్లాడు, ప్రేమ అతిశయం చేత, అంటే ఆయన చూపించే ప్రేమకి కళ్ళు తిరిగి పడిపోయిందట, అంత ప్రేమించాడు. మీకు మాట చెప్పిన, ఎప్పుడైనా మొహం పెట్టుకుని భార్యను రెస్టారెంట్కి తీసుకెళ్తారండి? నేను చాలామంది అడుగుతున్నాను, చాలామంది మగాళ్ళు రెస్టారెంట్కి భార్యను తీసుకెళ్ళడానికి డబ్బుల కోసం ఆలోచిస్తారు తెలుసా. నువ్వు తనకే ఖర్చు పెట్టకపోతే నువ్వు దేనికి ఖర్చు పెడతావు అడుగుతున్నావు. ఏ విషయానికి ఖర్చు పెడతావు, నువ్వు ఏ పనికి ఖర్చు పెడతావు, దేనికి ఖర్చు పెడతావు, ఎవరికి ఖర్చు పెడతావు? 200 రూపాయలు బిర్యానీ ఇప్పించలేనివాడు నీవు భార్య అంటే సిగ్గు. తనకి ఏమి ఇప్పించలేవు, ఏమీ కొనలేవు. అసలు ఈ సోలమతిని తన భర్త ప్రేమిస్తుంటే ఆ ప్రేమకి కళ్ళు తిరిగి అడిపోయిందట. అంత ప్రేమిస్తున్నాడట, మూర్ఛిల్లిపోయింది, తట్టుకోలేకపోయింది. ఈరోజు ఇడన్నీ కొంటాడండి, ఆవిడకి ఏం కొండు. ఆ కొన్నదా 5 సంవత్సరం నుంచి చెప్తాడు, కొన్నానుగా అంట, అది ఉండొచ్చుకో. ఇది మాత్రం 4 లింగిలు కొనేసుకుంటాడు. ఆవిడకి ఏం కొండు, తీసుకెళ్ళడు, పార్క్ ఉండదు, ఏమి ఉండదు, సరదా ఉండదు, ఒక బీచ్ ఏమి ఉండదు. ఆవిడని తీసుకెళ్ళి, ఆవిడ ఎవరను, నీ లైఫ్ పార్ట్నర్, 70 ఏళ్ళు నీతో బతికే ఒక జీవితం ఆవిడ. ఆవిడతో తిరగకపోతే ఎక్కడ తిరుగుతావు, ఆవిడతో ఉండకపోతే ఎక్కడుంటావు, ఆవిడ ఖర్చు చేయకపోతే, మన పాకెట్ మనీ ఆవిడ ఖర్చు అవ్వకపోతే ఎవరు ఖర్చు అవ్వాలి? మన లైఫ్ పార్ట్నర్ ఆవిడ. సోలమతి భర్త నీకు నాకు చెబుతున్నాడు, ఆయన ప్రేమకి మూర్ఛెల్లిపోయాను, తట్టుకోలేకపోయాను, అంత ప్రేమ చూపించాడు. ఆయనే వడ్డిస్తాడు, ఆయనే కోరేస్తాడు, ఇది తినని చెప్తాడు, ఇది వేసుకో అని చెప్తాడు, ఇలా దగ్గర కూర్చో, టేబుల్ దగ్గర కూర్చో, ప్లేట్ దగ్గరికి పెట్టుకో, ఇవన్నీ ఎవరిస్తుంటే ఆనందం తింటలేదట ఆవిడ, తపాలం పడిపోయిందంట. ఎందుకు ఆ ప్రేమను తట్టుకోలేకపోయింది, ప్లేట్లో పడిపోయిందేమో, తట్టుకోలేకపోయి పడిపోయిందట, మూర్ఛిల్లిపోయిందట. ఇంత చెప్పి ద్రాక్ష పండ్లు ఎడలు పెట్టి నన్ను బలపరచుడి, జల్దారు పండు బట్టి నన్ను ఎందుకు, నాకు కళ్ళు తిరిగిపోయి బీపీ పడిపోయిందట, నాకు ఓఆర్ఎస్ ఇవ్వండి, లేపండి, ఓఆర్ఎస్లో యాప్లే కదండి ఉంటుంది, ఓఆర్ఎస్ ఇవ్వండి, నన్ను బలపరచండి, జల్దారు పండ్లు అంటే యాపిల్ పండు పెట్టి నాకు మరలా ఐరన్ పెంచండి. యాపిల్ ఏముంటుంది, ఐరన్ లెవెల్స్ ఉంటాయి, ఫైబర్, నాకు ఐరన్, నాకు ఆ ఎనర్జీ ఇవ్వండి. అతని ఎడమ చేయి నా తల కిందనున్నది, కుడి చేత అతడు నన్ను కౌగులి పడిపోయిన వెంటనే ఏం చేశాడట, ఇలా పట్టుకుని ఇలా పట్టుకున్నాడట. అలాగ మసక బరిపి అలా చూస్తున్నాడు. అలాగ నేనే కంగారాడు కన్నాడు, ఏం కంగారు, అతను నన్ను కౌగులు ఎంచుకొని వచ్చున్నాడు. అప్పుడు చెప్తుంది, యెరూషలేము కుమార్తెలారా కంగారు పడకండి. ఇన్ని చెప్పాను కదని, ఫీలింగ్స్ బాగున్నాయని మీరేమీ దూకేయకండి, మీరు జాగ్రత్తగా ఉండండి. నా లైఫ్లో ఎంత బ్యూటీ ఉందో మీ లైఫ్లో కూడా అంత బ్యూటీ వస్తుంది. ప్రేమ ఇష్టపడే వరకు మీరు ఎక్కడ దాన్ని లేపకయు
కదపకయు కలచపరచకయు ఆ సమయం కొరకు ఎదురు చూడండి. ప్రతి దానికి సమయం కాదు. 3వ తరగతిలోనే లవ్ అనకండి, 10వ తరగతిలోనే బయటకు అనకండి, చిన్న వయసులోనే అలా ఎలా అనకండి. ఇదిగో నాకు మెచ్యూరిటీ వచ్చి నాకు ఎంగేజ్మెంట్ అయ్యింది, ఇప్పుడు నాకు లవ్ టైం వచ్చింది, మీకు కూడా టైం వస్తుంది, అది మ్యారేజ్ టైం. అప్పటి వరకు వెయిట్ చేయండి అని 7వ వచనం ముగించుకుందాం. యెరూషలేము కుమార్తె పొలములోని ఇర్రెలను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణము చేయించుకొని ప్రేమకిష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకి ఉండుడని మిమ్మను బతిమాలు కొనుచున్నాను అనగానే అప్పుడు అన్నారట, అలాగే అక్క, ఆ టైం వరకు మేము ఎక్కడికి వెళ్ళాం. దట్ ఈజ్ పరమగీతాలు, దట్ ఈజ్ ఎంగేజ్మెంట్ మూమెంట్. ఇది ఈ మొదటి అధ్యాయాల యొక్క నడక. ఇక మిగిలిన ఏం జరిగాయో రేపు చూద్దాం. సునీల్ అన్న సేవకులు ఉన్నారు కనుక ఇక్కడ పంపించాలి. మిగిలిన విషయాలు రేపు చూద్దాం. సాయంత్రం త్వరగా రండి. సాయంత్రం వర్తమానం నాదే ఉంటుంది. కలిసి మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, విలువైన ఘనమైన సంగతులు తండ్రి, మరికొన్ని మాతో మాట్లాడినందుకు మీకు స్తుతులు స్తోత్రములు. యవనస్తులు ఎలా ఉండాలో, భార్య భర్తలు ఎలా ఉండాలో, ఆ సమయం వచ్చేంత వరకు ఎదురు చూడడం ఎంత ఆనందం ఉందో తండ్రి. మాట అడుగుతున్న సోలమతి జీవితం ఎంత అందమైనదో, ప్రియుడి జీవితం ఎంత అందమైనదో, వారెంత దగ్గరగా ఉన్న తండ్రి, వారి పవిత్రత కాపాడుకునే విధానం ఎంత గొప్పదో, వారి దగ్గరుంటే చాలు, ఆ నీడ చాలు అనుకునే వారి మాటలు ఎంత పవిత్రమైనవో. చాలా విచిత్రమైన గ్రంథం తండ్రి. ఈ పద్యాలు ఎంతో అందమైనవి. ఈ పద్యాలు మా జీవితానికి మధురమైన మార్గాలు. ఈ పద్యాలు తండ్రి ప్రతి ఒక్క యవనస్తుడికి హెచ్చరిక తండ్రి. పరమగీతాల్లో బూతు లేదు, పరమగీతాల్లో తండ్రి నైతిక విలువలు ఉన్నాయి, జీవితాలను కట్టుకునే బంధాలు ఉన్నాయి, కుటుంబ నడవడిక ఉంది. రేపటి దినానికి కూడా మాతో అందరితో మాట్లాడతారని కోరుతూ అందరినీ మీ చేతులుగా అప్పగిస్తాం. క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సరే.